మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో ఆనందదాయకమని ఎంఆర్పీఎస్ బోయినపల్లి మండల శాఖ అధ్యక్షులు అక్కడపల్లి ఉపేందర్ అన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు ఈ నెల 26న కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సందర్భంగా ఎంఆర్పీఎస్ బోయినపల్లి మండల శాఖ అధ్యక్షులు అక్కడపల్లి ఉపేందర్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు సుధాకర్, ఉపాధ్యక్షులు పొత్తూరు సుభాష్, ఉల్లెత్తుల రాజు, జనరల్ సెక్రటరీ గుడిసె ప్రసాద్, కార్యదర్శి పర్లపల్లి మధు, జనగం శ్రీధర్, సంయుక్త కార్యదర్శి కవంపల్లి నాగరాజు, ప్రచార కార్యదర్శి కట్కూరి ఆంజనేయులు, సోషల్ మీడియా కన్వీనర్ కత్తెరపాక మనోహర్, కార్యవర్గ సభ్యులు మాకే మల్లయ్య, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. భారతదేశ ప్రభుత్వం శ్రీ గౌరవ మాన్యులు మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం మాదిగ జాతికే కాదు, మాదిగ ఉపకులాలకు, అదేవిధంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టినటువంటి మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ప్రధానమంత్రి గారికి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మందకృష్ణ మాదిగ అంటే ఒక సూర్యుడు, ఒక అలుపెరగని పోరాట నాయకుడు కాబట్టి ఆయన పోరాటాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ మాదిగ జాతి అంతా కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎన్నో అల్పెరగని పోరాటాలు చేసి ఆరోగ్యశ్రీ కావచ్చు, చిన్నపిల్లల గుండె జబ్బులు కావచ్చు, ఎన్నో కులాలకు ఎన్నో రకాల ఆపదలో ఆదుకున్నటువంటి శ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఈ అవార్డు రావడం బోయినపల్లి ఎంఆర్పీఎస్ మండల పక్షాన ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఉద్యమకారుడు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా ఎంఆర్పీఎస్ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసి ఏబిసిడి వర్గీకరణ కోసం అలుపు లేకుండా 30 సంవత్సరాలుగా అలసిపోకుండా జాతి ఉద్యమం నడుపుతున్నటువంటి గౌరవ మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు రావడం యావత్ మాదిగ జాతి మొత్తం గర్వించదగ్గ విషయం. ఈ సమాజంలో ఉన్న ప్రతి రుగ్మత మీద కృష్ణ మాదిగ గారు పోరాటాలు చేయడం జరిగింది. అదేవిధంగా తమ జాతి నష్టపోతుందని చెప్పేసి వర్గీకరణలో కూడా తమ మాట తాము కావాలని చెప్పేసి మాదిగ ఉపకులాలకు ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పేసి ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఈదుమూడిలో స్టార్ట్ చేసిన ఉద్యమం ఇలా దేశమే మాదిగ రిజర్వేషన్ పోరాటాల గురించి మాట్లాడుకునేటువంటి స్థాయికి జాతి ఉద్యమాన్ని తీసుకొని పోయి పద్మశ్రీ అవార్డు పొందిన సందర్భంగా వారికి బోయినపల్లి మండల శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను.